వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బళ్ళు కుట్టు మిషన్ పంపిణీ చేసిన నారా భువనేశ్వరి. జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులు ఇన్స్పైర్ మన్నట్లో పాల్గొనాలని సూచించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. రేణు దేశాయ్కి సారె పెట్టిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉందని అధికారులు వివరించగా, జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్న స్థాయి సమావేశంలో సమీక్షించారు. కుప్పంలో మొదటి విడతగా 31 కుట్టు మిషన్లు, 20 తోపుడు బండ్లు పంపిణీ చేసిన నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన భువనేశ్వరి. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, అన్ని రంగాల్లో మహిళలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు అందిస్తూనే ఉంటామన్నారు. ఇప్పటి వరకు 1000 మంది మహిళలకు ఉపాధి కల్పించామన్నారు. 100 మంది పేద విద్యార్థులను ట్రస్ట్ చదివిస్తుంది. నిరంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలిపారు. कुप्पम टाउन में कुप्पम म्यूनसिपालिटी ఇప్పుడు ఏం చేస్తున్నావు, దీంతో నువ్వేం చేయాలనుకుంటున్నావు అనేది అడుగుతున్నారు. సార్ టిఫిన్ పెట్టుకొని ఏదో పనులు చేసుకుంటా ఉన్నాం సార్. మగవాళ్ళు ఏదో చూడకుండా మా కాలు అదే ఆర్థికంగా అభివృద్ధి చెందటానికే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఓపెన్ చేశాం. దీని మెయిన్ ఫోకస్ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళు కుటుంబంలో ఎవ్వరి ముందర చేయి జాపకూడదు. ఎందుకంటే ఒక మహిళగా నేను అది చూస్తున్నాను, అనుభవించాను కూడా. ఒక ఇంట్లో ఉండే స్త్రీగా నేను ఉండేదాన్ని, కానీ ఇప్పుడు నేను హెరిటేజ్ సంస్థ నడుపుతున్నాను. ఎందుకు అది నడుపుతున్నాను అనేది అవసరం బట్టి నేను దాంట్లో దిగాల్సి వచ్చింది. కానీ నాకు ఎవరు లేదు, చెప్పలేదు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని. స్వతహాగా నేనే నేర్చుకుని దాన్ని ఆ సంస్థ
తీసుకెళ్ళాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్పతనం కోసం నేను మీకు చెప్పటానికి కాదు. స్త్రీ అనుకుంటే ఏమైనా చేయగలరు. అట్లాంటి స్త్రీ ఆ తేడా నేను కూడా చూస్తున్నాను. ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళి పని చేస్తే అనేది తేడా గురించి మీ మహిళలకి చెప్పదలుచుకుంటున్నాను. ఆ గౌరవం, మనము చేయగలం అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మహిళలకి తప్పకుండా వస్తుంది. అది అవసరం కూడా మనం చేసే ప్రతి పని పక్కనాడు గౌరవించాలనేదే మన ఆలోచన ఉండాలి. అట్లా ఆలోచిస్తాం మనం ముందుకెళ్తే తప్పకుండా దేవుడు అనేవాడు దారి అతనే చూపిస్తాడు. ఇతరులు వచ్చి మనకి చూపించక్కర్లేదు. మనకి ఆ కాన్ఫిడెన్స్, ఎస్ మనం చెయ్యగలం, చేస్తాను అని దాని మీద ఫోకస్ పెడితే తప్పకుండా మనం మనం ఏమైనా చేయగలం. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మహిళలకి ఇతర ప్రోగ్రాంలు ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి 3 నెలలే అయింది. జనాభా ఉన్న మహిళలు ఎందుకు వాళ్ళకి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ ముందుకు తీసుకెళ్ళకూడదు అని ఆలోచించి మన నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగభాగం కల్పించింది. 4 దశాబ్దాల క్రితమే ఆయన ఆలోచించి మహిళలందరికీ ఆ హక్కు కల్పించింది ఆ మామూన్న వ్యక్తి. అట్లానే తిరుపతిలో మహిళ ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అట్లానే రాజకీయాల్లో అవకాశాలు కూడా ఆయన ఇచ్చారు. సమాజంలో ఒక స్త్రీ ఎప్పుడు ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలవాలని, అట్లానే మహిళ అభివృద్ధి చెందాలని, తను గౌరవం పొందాలి సొసైటీలో, ఎవరి ముందర తను చెయ్యి జాపకూడదు, తనకి గౌరవం దక్కాలని, అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి స్త్రీలకి చాలా పథకాలు ముందుకు తీసుకెళ్ళారు. దీపం పథకం కింద, ఎందుకంటే ఆయన కూడా చూశారు మహిళలు కట్టెల పొయ్యి మీద అప్పుడు వంటలు చేసేవారు. చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్ళి దాని ద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు. అదే కాకుండా ఇప్పుడు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు. ఇప్పుడు కూడా దీపం పథకం కింద ఆయన 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది ఆయన అనౌన్స్ చేశారు. అట్లానే ఆయనకే దక్కుతుంది ఆ గొప్పతనం. దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో. అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్లన్నీ కట్టించి వాటికి మహిళ పేరున ఇవ్వటం జరిగింది. అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి, మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బందికరం వాళ్ళు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాన్ని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం.
జగిత్యాల జిల్లా ప్రాతికేయులు చిరకాల వాంఛ అయిన ఇండ్ల స్థలాలపై సమరాన్ని పూరించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, మూరపల్లి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన స్థానిక ప్రాతికేయులు సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యంగా ప్రాతికేయులో చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలు సాధించుకునేంత వరకు మన పోరాటం ఆగదు అంటూ ప్రభుత్వాలు మారుతున్న, నాయకులు మారుతున్న, మన సమస్యలు అలానే ఉంటున్నాయి కాబట్టి ఐక్యంగా ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు వినూత్న పద్ధతిలో నిరసన తెలపాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రాతికేయ నాయకులు, ప్రాతికేయులు పాల్గొన్నారు. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ హౌస్లో కృతి అనే 24 సంవత్సరాల అనే యువతిపై ఉన్మాది విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు కత్తితో పొడిచి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యువతి కాపాడమని అడగడం సీసీటీవీలో రికార్డైంది. పక్క గదుల్లోనే యువతులు ఉన్నప్పటికీ ఎవరు స్పందించలేదు. తన ప్రియురాల్ని తన నుంచి విడగొట్టినందున కారణంతో పగ పెంచుకుని అతడు ఈ హత్య చేసినట్లు భావిస్తున్నారు. తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా కొత్తపేట మండలం కోటావూరుకు గ్రామ పంచాయతీ గండ్లమడుగు క్రాస్కు చెందిన శాంతిప్రియ, ఆమె భర్త వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోటావూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్లు భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందన్నారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే పక్కన ఉండటంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇది సర్వే నెంబర్లు సహా భాగస్తులైన నారాయణ, టి వెంకటేష్, కృష్ణమూర్తి, హరికృష్ణ, నాగరాజ్, సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని, తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కొత్తపేట పోలీసులు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. అంతేకాకుండా న్యాయస్థానం సదరు భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ మాకు ఇచ్చిందని శాంతిప్రియ తెలిపారు.
కానీ కనీసం అంటే వాళ్ళు కబ్జా చేసింది కొత్తకోట ముదిపేట స్టేషన్లో ఒకసారి ఎంక్వైరీ చేయమనంటే దగ్గర వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. భూములు కబ్జా చేసిన దానిలో వాళ్ళు కబ్జాదారులు మమ్మల్ని మాత్రం ఇట్లా బ్యాడ్గా క్రియేట్ చేసేస్తున్నారు. కలెక్టరేట్లని సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మొదటి దశలో ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నది లేనిది తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని మండలాలుగా వారీగా ఇంజనీరింగ్ అధికారులు ఎంతవరకు పూర్తి అయిన పనుల వివరాలు మెజర్మెంట్ బుక్లో నమోదైంది లేనిది అధికారులను అడిగి తెలుసుకున్నారు. నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయాలని అన్నారు. MAOB పాఠశాలలో మిగిలిపోయిన పనులను అంచనాలు తయారు చేసి పంపించవలసిందిగా కోరారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై సమీక్షించి తర్వాత చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తరతరాల నుండి వస్తున్న సంస్కృతిని పరిరక్షించి ఈ దేశ పరంపరను కాపాడే వ్యక్తులు ఈనాటి సమాజానికి ఎంతైనా అవసరం ఉందని ధర్మ పోరాటానికి సిద్ధపడే మనస్తత్వాలు తయారు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభా కార్యక్రమంలో వారు ప్రవచించారు. 3 రోజుల పాటు శ్రీనివాస రామానుజ దాసు శ్రీమద్ రామాయణం మహాభారతం భగవద్గీతలపై చేసిన ధార్మిక ప్రవచనాలు స్థానిక భజన మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ గ్రామ భక్త సమాజం అన్నసత్పరణ చేశారు.
ఓం వసిద్ధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం సిద్ధాయ నమః ఓం జ్ఞానసౌఖ్యాయ నమః ఓం శివప్రదాయ నమః ఓం జగదేకకారణాయ నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం शिष्टाय नमः ओम विष्णुपादोत्तमेत्रे योगज्ञातये नमः ओम शिष्टवरदाय नमः ओम वैष्णवे जगद्धिताय नमः ओम ब्रह्मपुत्रे नमः। జూలై 27వ తారీఖున ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగి దగ్నమైపోయిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తమతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి కైతలపూర్ నుండి ముసాపేట వెళ్తున్న ట్రావెల్స్కు చెందిన స్విఫ్ట్ డిజైన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరగాయి. వెంటనే డ్రైవర్ తేరుకొని అప్రమత్త అవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. ఆర్డర్ పట్టిన కానీ సరిపోతుంది ఇరవై అరే వాటర్ కొట్టాలి బాబు ఆర్డర్ పట్టిన కానీ సరిపోతుంది ఇరవై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు. హైదరాబాద్ అంబర్పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. చివరకు అతన్ని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మళ్ళా పారిపోతుండు కదా అమ్మా, ఎందుకు పారిపోతుండు ఎందుకు పారిపోతుండు ఆయన ఇప్పుడు పారిపోయాడు కదా, ఎందుకు పారిపోతుండు కాదమ్మా, ఆయన ఎందుకు పారిపోతుండు ఇప్పుడు ఎవరు కొట్టలేదు. ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది, మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది. ఎవరు కొట్టలే, ఎవరు కొట్టలే అట్లా తాయి యాక్సిడెంట్ అయితే అప్పుడు అందరు పోతారు కదా, అప్పుడు గుర్తు కదా. వీడియోది రిజిస్ట్రేషన్ కావాలండి కంపల్సరీ, అర్థమైందా? వీడియోది వాడు రావాలి, పోలీస్ స్టేషన్ రావాలి. ఇప్పుడు ఎట్లా పోతుంది చూస్తాయి. హైదరాబాద్ లో మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు, మహిళ అప్రమత్తతో పారిపోయిన యువకుడు. మొగల్పూర్లోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.